మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బేతేల్ బాప్టిస్ట్ సంఘ పక్షంగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క శుక్రవారపు ఆరాధనను తలవంచినట్లయితే ప్రార్థన చేయడం ద్వారా ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. మా జీవితాలకు మీరు అనుగ్రహించిన మరి యొక్క ఈ విశిష్టమైన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే నిన్ను ఆరాధన చేయడానికి సిద్ధపడ్డారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఆరాధన చేయడానికి మీరు ప్రేరేపించండి. ప్రతి విధమైన ఆటంకాల్ని నాయన, మరి డేటా లేకపోయేటువంటి సమస్యలు వీటన్నిటిని కూడా అధిగమించడానికి బిడ్డలకు మీరు సహాయతను అనుగ్రహించండి. ఆరాధన ఆశాంతము కూర్చుని నీ యొక్క సన్నిధానంలో ఉన్నామన్నటువంటి తలంపుతో నిన్ను మహిమపరచడానికి సహాయం చేయండి. ఓ మా ప్రభువా, మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి విధమైనటువంటి కృపలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి నీ నామాన్ని ఘనపరచడానికి మహిమపరచడానికి మాకు నేర్పించు. మరి ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 323వ కీర్తన మనం అందరం కలిసి పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకం నుండి 258వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 323వ కీర్తన పాడుకుందాం. రావయ్యా యేసునాథా, మా రక్షణ మార్గము. రావయ్యా యేసునాథా, మా రక్షణ మార్గము. నీ సేవ జయమమ్ము చేపట్టుటకు రావయ్యా యేసునాథా. నీ సేవ జయమమ్ము చేపట్టుటకు రావయ్యా యేసునాథా. హద్దులేక మేము ఇలా ముద్దులమై ఉంటిమి. హద్దులేక మేము ఇలా ముద్దులమై ఉంటిమి. మా కొద్ది బుద్ధులని దిద్ది రక్షింపను రావయ్యా యేసునాథా. మా కొద్ది బుద్ధులని దిద్ది రక్షింపను రావయ్యా యేసునాథా. నిండు వేడుకతోను మమ్ము బెండు వడక చేసి. నిండు వేడుకతోను మమ్ము బెండు వడక చేసి. మా గండంబులను నీయు ఖండించుటాకు రావయ్యా యేసునాథా. మా గండంబులన్నీయు ఖండించుటాకు రావయ్యా యేసునాథా. మేరలేని పాపము మాకు భారమైన మోపు. మేరలేని పాపము మాకు భారమైన మోపు. నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్యా యేసునాథా. నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్యా యేసునాథా. పాపులమయ్యా మేము పరమ తండ్రిని గానకను. పాపులమయ్యా మేము పరమ తండ్రిని గానకను. మా పాపంబులన్నీయు పారదోలుటకు రావయ్యా యేసు
యేసునాదా మా పాపములన్నీయు పారదోలుటకు రావయ్యా యేసునాదా అందమైన నీదు పరమానందపురమందు అందమైన నీదు పరమానందపురమందు మేమందరము చేరి ఆనందించుటకు రావయ్యా యేసునాదా మేమందరము చేరి ఆనందించుటకు రావయ్యా యేసునాదా రావయ్యా యేసునాదా మా రక్షణ మార్గము నీ సేవ జయమము చేపట్టుటకు రావయ్యా యేసునాదా నీ సేవ జయమము చేపట్టుటకు రావయ్యా యేసునాదా నీ సేవ జయమము చేపట్టుటకు రావయ్యా యేసునాదా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము నుండి 119వ కీర్తన 145వ చరణం నుండి 152వ చరణం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 119వ కీర్తన 145వ చరణం నుండి 152వ చరణం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు. తెల్లవారక మునిపే మొర్రపెట్టిదిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపు. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి, నీ శాసనములను నీవు నిత్యముగా స్థిరపరిచితివి. నేను పూర్వకాలము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. దేవుడు ఈ వాక్కులు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రియులు రెవరెండ్ యమ సమర్పణరావు గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామంలో మరొకసారి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నాకు చక్కని అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగం నుంచి కొన్ని సత్యాలు మనం నేర్చుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు. మరి ఈ సమయంలో ప్రభా, నీ వాక్యపు వెలుగులోంచి మా జీవితాలు సరి చేసుకోవడానికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయనా, ఏ విధంగా నీ మీద ఆధారపడాలో మాకు నేర్పించమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వాక్య ధ్యాన సమయంలో మీరే మా మనసులో హృదయాలు తెరవాలి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం అనగానే మనకి చాలా ఎక్కువ మంది విశ్వాసులు లేదా క్రైస్తవులు ఎక్కువగా చదివే పుస్తకం అనేటువంటి భావన మనందరికీ బాగా తెలుసు. అలాగే బైబిల్లో ఉన్నటువంటి ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకంగా కూడా మనకు తెలుసు. అలాగే 119వ కీర్తన గురించి ప్రత్యేకంగా మరి చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. బైబిల్లో ఉన్నటువంటి అత్యంత పెద్ద అధ్యాయాలు అదొక పుస్తకం, లేదంటే అదొక
అధ్యాయం అని చాలామందికి తెలిసి ఇంచుమించు 176 వచనాలు కలిగినటువంటి పెద్ద అధ్యాయం. అదేవిధంగా కొంచెం లోపలికి వెళ్తే డీటెయిల్డ్గా ఇది ఒక అక్రాస్టిక్ సామ్ అనేటువంటి విషయాన్ని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే హీబ్రూలో ఉన్నటువంటి 22 అక్షరాలు మనకి ప్రతి సెక్షన్కి పైన హెడ్డింగ్ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని చూడొచ్చు. అలెఫ్ అని, బేత్ అని, తర్వాత ఇలా రకరకాలుగా హెడ్డింగ్స్ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఫస్ట్ లైన్ ఆ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అనేది కొంతమంది బైబిల్ పండితులు చెప్పిన విషయం. ఇక టెక్నికల్ డీటెయిల్స్గా వెళ్తే చాలా విషయాలు ఉన్నాయనుకోండి. కానీ ప్రాముఖ్యంగా ఈ యొక్క కీర్తన దేవుని యొక్క వాక్యాన్ని గురించి లేదా వాక్య సారాంశాన్ని గురించినటువంటి ఏమంటారు దాన్ని, ఆ యొక్క థీమ్తో రాయబడినటువంటి కీర్తన అనేటువంటిది బాగా మనకు కూడా తెలిసిన విషయం. ఇంచుమించు 9 లేదా 10 వర్డ్స్ దేవుని యొక్క వాక్యానికి డిఫరెంట్ వర్డ్స్ రచయిత వాడటం జరిగింది. ధర్మశాస్త్రం అని, న్యాయ విధులని, శాసనాలని, ఇలా ఉపదేశం అని రకరకాల వాక్యాలతో దీన్ని రాయడం జరిగింది. ఇందులో చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇంచుమించు ప్రతి సెక్షన్లో 8 వచనాలు మనకు కనపడతాయి. ఈరోజు ప్రాముఖ్యంగా 145 నుంచి 152 వరకు ఉన్నటువంటి ఒక సెక్షన్ నుంచి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. దానికి ముందు ఈ కీర్తన రాసింది ఎవరో మనకి బహుశా పూర్తిగా తెలియదు. కాబట్టి మనం పూర్తిగా చెప్పలేము. ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వ్యక్తి అనేటువంటి అభిప్రాయం అయితే చాలామంది పండితులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరు రాశారో మనకి తెలియదు, కానీ సారాంశం మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని గురించి రాయబడినటువంటి సారాంశం. అతను చాలా కష్టాల్లో, శ్రమల్లో ఉన్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. చూడండి, 81వ వచనాన్ని చదువుతాను. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టు క్షీణించుచున్నవి. నేను పొగతగులుచున్న సిద్ధివలే అయితిని. 84వ వచనం, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయింది. కాబట్టి ఇతను ఎక్స్ట్రీమ్ స్ట్రగుల్స్లో ఉన్నాడు. బహుశా అతని యొక్క విరోధులు, లేదంటే అతని యొక్క శత్రువులు, లేదంటే ధర్మశాస్త్రాన్ని ఇతను అనుసరిస్తున్నాడు కాబట్టి చాలామంది ఇతన్ని హింసిస్తూ ఉన్నట్టు మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. అతనికి ఉన్న కష్టం ఏంటో తెలియదు, కానీ అతడు చాలా అపోజిషన్ ఎదుర్కొంటూ ఉన్నాడు. అదేవిధంగా చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, చాలా కష్టంలో ఉన్నాడు అనేటువంటిది ఈ మాటలు మనకి బాగా తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి ఇంత కష్టంలో, ఇంత వేదనలో, ఇంత శోధనలో, లేకపోతే శత్రువులు నుంచి ఇంత అపోజిషన్ ఎదుర్కొంటున్నప్పుడు ఇతనికి ధైర్యాన్ని ఇచ్చినటువంటిది ఏంటి, లేదంటే ఇతన్ని ముందుకి కొనసాగించినటువంటిది ఏంటి. కాబట్టి చాలా విషయాలు ఇందులో రాసుకుంటూ వచ్చారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదా వాక్యం ఆయనకి చాలా జ్ఞానం ఇచ్చిందని, అతనికి ఓదార్పిచ్చిందని, తర్వాత అది ఆయనకి తెలివిచ్చిందని, తర్వాత నడిపించిందని, చీకట్లో వెలుగ్గా ఉందని, ఇలా చాలా విషయాలు అతను చెప్పుకుంటూ వచ్చారు. 145 ఆ భాగంలో, లేదంటే ఆ వచనంలో అక్కడి నుంచి మనం కొన్ని విషయాలు కనుక చూస్తే ఆ భాగం నుంచి కొన్ని సత్యాలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. 145 నుంచి 152 వరకు ఒక సెక్షన్, అక్కడ కోఫ్ అనేటువంటి హెడ్డింగ్ మనం చూడగలం. ఇక్కడ ఈ యొక్క 8 వచనాల్లో మొర్ర పెట్టుచున్నాను అనేటువంటి మాట ఇంచుమించు 4 సార్లు మనకు కనబడుతుంది. 145లో నేను మొర్ర పెట్టుచున్నాను, 146లో నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, 147లో తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని, తర్వాత 149లో నీ కృపను బట్టి నా మొర ఆలకించు. ఇంచుమించు 4 times అతను మొర పెట్టడం లేదా ప్రార్థన చేయడం మనకు కనబడుతుంది. కాబట్టి ఈరోజు నేను నా అంశాన్ని మరలా ఒకసారి దేవునికి ప్రార్థన చేసి దాని గురించి, లేదంటే దేవుని వేడుకోవడం గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నా.
కాబట్టి మొర పెడతా ఉన్నాడు దేవుని కష్టాల్లో. దేవుని అతను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అతను మొర పెడుతున్నాడు అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సెక్షన్లో అతను ప్రేయర్ గురించి ఎంఫసిస్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని కష్టాల్లో, ఇన్ని శ్రమల్లో, ఇన్ని ఇబ్బందుల్లో అతడు దేవుని మీద ఆధారపడుతున్నాడని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి మనం కూడా ఏ పరిస్థితుల్లో అయినా, ఏ ఇబ్బందుల్లో అయినా, ఎంత వ్యతిరేకత ఉన్నా, లేకపోతే మన విరోధులు ఎంత శక్తివంతులైనా, మనం కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవునికి మొరపెట్టాలి, దేవునిని ప్రార్థించాలి, దేవుని మీద ఆధారపడాలి అనేటువంటి విషయాన్ని ఈ సెక్షన్ మొట్టమొదటిగా మనకి చెప్తా ఉన్నది. కాబట్టి మన దేవుణ్ణి ప్రార్థించే విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం కానీ, దేవుణ్ణి వేడుకునే విషయంలో, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో ఎప్పుడు అలసత్వాన్ని ప్రదర్శించకూడదు. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా ఆయనే మన దిక్కు, లేకపోతే ఆయనే మనకు ఆశ్రయం కాబట్టి, ఆయనే మన సమాధానం కాబట్టి ఖచ్చితంగా మన దేవుని సన్నిధికి చేరాల్సినటువంటి అవసరత ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 4 times ఈ సెక్షన్లో దానికి అంటే మొరపెట్టడం గురించి, ఆ థీమ్ గురించి అతను రాసినట్టు మనకు కనబడుతూ ఉంటుంది. మనం చూస్తే మనకి ఆ సండే స్కూల్లో కొన్ని పాటలు నేర్పించినప్పుడు పఠించు బైబిల్, ప్రార్థించు, అది పెంపొందించును. కాబట్టి 2 యాంగిల్స్, లేదంటే 2 బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం చాలా మంచిగా ఉంటుంది. ఆ పాట చాలా చిన్నదే, లేకపోతే చాలాసార్లు విన్నదే, కానీ పఠించు బైబిల్, ప్రార్థించు. కాబట్టి బైబిల్ని బాగా చదివితే బాగా ప్రార్థన చేయొచ్చు. చాలామంది ప్రార్థన ఎందుకు సరిగ్గా చేయలేరు, లేకపోతే వాళ్ళకి తెలిసిన విధానంలో చేస్తారంటే లేఖనాలని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల. లేఖనాలను అర్థం చేసుకోవడానికి, ప్రార్థన చేయడానికి చాలా లింక్ ఉంది, అది ఇంటర్లింక్. దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క మనసు ఏంటి, దేవుడు ఎలా స్పందిస్తాడు, లేకపోతే దేవుడు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, బైబిల్లో తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు సరిగా ప్రార్థన చేయొచ్చు. కాబట్టి దేవుని గురించి అండర్స్టాండింగ్ లేకుండా మనం సరిగ్గా ఎప్పుడు ప్రార్థన చేయలేం. కాబట్టి ఒక పక్షి ఉందనుకోండి, దానికి 2 రెక్కలు ఉంటాయి. అంచేత కొంతమంది దీన్ని బాగా పోల్చారు. ఒక రెక్క ఏమంటారు దాన్ని, బైబిల్ అయితే మరొక రెక్క ప్రార్థన అని చెప్పి. కాబట్టి ఒక పక్షి బ్యాలెన్స్డ్గా ఎగరాలి అంటే అది అంటే ఇటు ప్రార్థన ఉండాలి, ఇటు వాక్యం ఉండాలి. 2 రెక్కలు ఉన్నప్పుడే అది బ్యాలెన్స్ ఎగురుతుంది. అలాగే ఒక విశ్వాసి జీవితం దేవునిలో ఎదగాలి, లేకపోతే అతను ఫలవంతంగా స్పిరిచువల్గా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ 2 విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు, వాక్యాన్ని బాగా చదివినప్పుడు, ధర్మశాస్త్రాన్ని పఠించినప్పుడు మనకి దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన తత్వం ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి స్వభావం కలిగిన వాడు, ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. కాబట్టి సరిగ్గా ఆయన్ని వేడుకోగలం. కాబట్టి ఇక్కడ రచయిత, లేదంటే ఆ కీర్తనకారుడు చెప్పేది ఏంటి, నేను మొరపెడుతున్నాను, అట్ ది సేమ్ టైం నీ వాక్యాన్ని బట్టి, లేకపోతే నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, నీ న్యాయ విధులను బట్టి, లేకపోతే నేను దాన్ని చదవడానికి కానీ, లేకపోతే ధ్యానించడానికి కానీ, దాని ప్రకారం నడవడానికి కానీ ఇష్టపడుతున్నానని పదే పదే మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాక్యాన్ని అట్ ది సేమ్ టైం ప్రార్థనని మనం 2 బ్యాలెన్స్డ్గా చేయవలసినటువంటి అవసరం ఉంది. కొన్నిసార్లు కొంతమంది బాగా ఎక్కువ ప్రార్థన చేస్తారు, కానీ చాలా తక్కువగా లేఖనాలు చదువుతారు. కొంతమంది చాలా ఎక్కువ ఎక్స్టెన్సివ్ స్టడీ చేస్తారు, కానీ దేవునితో ఎక్కువ సమయాన్ని కనిపెట్టి, లేదంటే దేవుని యొక్క ప్రార్థనలు ఎక్కువ సమయాన్ని గడపలేని పరిస్థితి. ఈ 2 కూడా తప్పే. కాబట్టి మనం బ్యాలెన్స్డ్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఈ సెక్షన్లో కొన్ని విషయాలు నేను హైలైట్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. 145లో యెహోవా హృదయపూర్వకంగా నేను మొర్రపెట్టుచున్నాను, హృదయపూర్వకంగా అనే మాట. కాబట్టి హృదయపూర్వకంగా అంటే ఏంటంటే చాలా సీరియస్గా ప్రార్థన చేస్తున్నాడు.
అంటే అతను ఉన్నటువంటి స్థితిలో, అతను ఉన్నటువంటి పరిస్థితుల్లో అతడు చాలా సిన్సియర్గా, చాలా సీరియస్గా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నా, లేకపోతే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, మనం ఇది సీరియస్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఒక ఆయన ఏమన్నాడంటే, ప్రేయర్ ఈజ్ ఏ సీరియస్ బిజినెస్. ప్రేయర్ ఈజ్ ఏ సీరియస్ బిజినెస్. కాబట్టి దేవుణ్ణి వేడుకోవడం అనేటువంటిది అది చాలా తీవ్రమైనటువంటిది. కాబట్టి ఏదో మనం ఆ టైం అయింది కాబట్టి, లేకపోతే అప్పుడు మనం చెయ్యాలి కాబట్టి, లేకపోతే పడుకునే ముందు చెయ్యాలి కాబట్టి, లేకపోతే ఉదయాన్నే లేచి చేయాలి కాబట్టి, అది కాదు. ఇది ఒక సీరియస్ బిజినెస్. అంటే మనం ఒక ఇంపార్టెంట్ పని, లేకపోతే ఒక చాలా ప్రాముఖ్యమైన పనిని మనం చేసేటప్పుడు ఏ మైండ్ సెట్తో, లేకపోతే ఏ ఉద్దేశంతో అయితే చేస్తామో అది మనం అలా చేయాల్సినటువంటి అవసరం. హృదయపూర్వకంగా అనే మాట అంటే మన మనసుతో, మన యొక్క హృదయంతో దాన్ని చాలా సీరియస్గా చేయవలసినటువంటి అవసరం ఉంది. చాలాసార్లు చిన్నపిల్లలకి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకి అంత సీరియస్నెస్ ఉండదు, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు. కానీ ఒక మెచ్యూర్డ్ బిలీవర్గా, లేకపోతే విశ్వాసిగా చాలామంది కూడా అలాగే చేస్తూ ఉంటారు. ఇది సమయం లేనట్టు, లేకపోతే హడావిడిగా, లేకపోతే ఉదయాన్నే, లేకపోతే నైట్ పడుకునేటప్పుడు ఇంక తప్పదు, లేకపోతే బాగోదు అన్నటువంటి ఉద్దేశంతో అది జరుగుతూ ఉంటుంది చాలాసార్లు. కానీ అది మంచి పద్ధతి కాదు. మన యొక్క స్థితిని, లేదంటే మన యొక్క పరిస్థితిని మనం దేవుని మీద ఆధారపడుతున్నాం అన్న విషయాన్ని మనం దేవునికి పూర్తిగా ఎలా చెప్పగలమంటే, మన మనసుతో, హృదయంతో చాలా సీరియస్గా మనం దేవునితో సంభాషణ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆయనతో సమయాన్ని గడపాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చి మనం పిలుస్తున్నారనుకోండి, మనం అంత ఫ్రూట్ఫుల్గా వాళ్ళతో సంభాషణ చేయలేం. మన పనిలో మనం చెప్పు, లేకపోతే ఏంటి అంటూ ఉంటాం. అప్పుడు వాళ్ళు చిరాబడి వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను చెప్పే విషయాన్ని పట్టించుకోవట్లేదు, లేకపోతే నా డాడీ నేను చెప్పేది పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఆ ఉద్దేశం వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఇంట్లోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు, మరి దేవుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఎంత సీరియస్గా వెళ్తున్నామో ఆయనకు తెలియదా? లేకపోతే మనం ఎంత సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి ఆయన దగ్గరికి వచ్చాము? కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం. మొట్టమొదటిది ప్రేయర్ అనేది, ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సీరియస్, హృదయపూర్వకంగా చేయాలి తప్ప ఏదో అలవాటుగా, లేకపోతే ఏదో ఈ టైంకి చేయాలి అనేటువంటి ఆలోచన సరైనది కాదు. తర్వాత మనం చూస్తే ఇక్కడ కీర్తనకారుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. 147లో తెల్లవారక మునిపే మొరపెట్టి తిని, తర్వాత 148 ఆ సెకండ్ లైన్లో నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుంది, నీ కృపను బట్టి నా మొర ఆలకించును. కాబట్టి తెల్లవారక ముందే మొరపెట్టి తిని అనేటువంటి మాట రాశారు. రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును అని చెప్పారు. తర్వాత మనం చూస్తే 62వ వచనం లేదా చరణంలో చూస్తే ఇదే కీర్తనలో, న్యాయమైన విధులు బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడను అని చెప్పారు. ఇక్కడ మనం చూస్తే ఒక టైం ఈయన చెప్తున్నాడు, తెల్లవారక మునిపే మొరపెట్టింది. అట్ ద సేమ్ టైం నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, అతను కాన్స్టెంట్గా ప్రేయర్ చేస్తూ ఉన్నాడు రాత్రి జాములు. కొంతమంది 4 వాచెస్ అంటే జాము అంటే ఒక నైట్కి 4 ఉంటాయి, లేదా 4 జాములు ఉంటాయి అనేటువంటిది చాలామంది చెప్తూ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, అతను కాన్స్టెంట్గా ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాల్సినటువంటిది ఏంటంటే, ఏది బెస్ట్ టైం అనేటువంటిది నువ్వు చేసే పని బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి అది ఆధారపడి ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ అయితే
అది అది మరి మంచిది. కానీ కొంతమంది ఆ రకరకాల పనులు లేకపోతే నైట్ షిఫ్ట్లో పనిచేయడం ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి అది ఏది బెస్ట్, ఏది ఏమైనా సరే కాన్స్టెంట్గా దేవుని మీద ఆధారపడడం అనేటువంటిది మనం బాగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ రాత్రి జాములు కాకమునిపే కొంతమంది ఏమన్నారంటే ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి ఒకవేళ లేవీడా, లేకపోతే అతను దేవాలయంలో లేదంటే పరిచర్య చేస్తూ ఉన్నాడా, లేకపోతే అదే టైంలో అది కంటిన్యూ చేస్తూ ఉన్నాడా, ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఏది ఏమైనా ఒక పర్టికులర్ సమయాన్ని మనం ఒక క్రమశిక్షణతో దేవునితో సమయం గడపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇది సీరియస్గా చేయాలి. అట్ ది సేమ్ టైం ఒక క్రమశిక్షణతో ఏ టైంలో నువ్వైతే ఫిక్స్ చేసుకుంటావో అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దానియేలు గ్రంథంలో అతను దినానికి 3 సార్లు ప్రార్థన చేసినట్లు మనకు కనపడదు. ఇంకా రకరకాల భక్తులు రకరకాలుగా ప్రార్థన చేసినట్టు కనపడదు. యేసుక్రీస్తు వారు తన లైఫ్లో ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసినట్టు ఉంటుంది, రాత్రి అంతా ప్రార్థన చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్ టైం అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఆ క్రమశిక్షణ మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా సరే ఆ టైం నువ్వు ఫిక్స్ చేసుకో. కొన్నిసార్లు ఉదయం కుదిరితే ఉదయం ఫిక్స్ చేసుకో, కొన్నిసార్లు నైట్ కుదిరితే నైట్ ఫిక్స్ చేసుకో, కొన్నిసార్లు మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం ఫిక్స్ చేసుకోండి. కానీ క్రమశిక్షణతో దేవుడి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది సీరియస్ బిజినెస్ కాబట్టి మనందరం కూడా ఈ విషయాల్ని ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుణ్ణి ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని చదవడం, ఈ రెండు కూడా సెపరేట్ చేయలేము. అంచేత మనం ధ్యానం చేయడం, లేదంటే రాత్రి జాముల్లో లేకపోతే ఒక ఫిక్స్డ్ టైంలో మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి హృదయపూర్వకంగా చేయాలి, ఒక క్రమశిక్షణతో చేయాలి. మరొక విషయాన్ని కూడా నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. 149లో నీ కృపను బట్టి నా మొర ఆలకించుము, నీ కృపను బట్టి నా మొర ఆలకించుము. కొన్నిసార్లు దేవుని దగ్గరికి మనం ఏ ఉద్దేశంతో వస్తామంటే ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి, ఆయన విశ్వాస్యతను బట్టి, లేకపోతే ఆయన టైంని బట్టి ఆయన దానికి జవాబు ఇవ్వాలి. లేకపోతే మనం ఏదో భక్తి చేసేస్తున్నామని, లేకపోతే మనం ఏదో ఆ దేవుణ్ణి తొందర పెట్టేస్తున్నామని, దేవుణ్ణి ఆన్సర్ చేయాలని అనుకోవడం తప్పు. చెప్పాను కదా, దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకుంటే తప్ప దేవునికి సరిగ్గా ప్రార్థన చేయడం. నీ కృపను బట్టి నా మొర ఆలకించుము. సో కాబట్టి మనందరం కూడా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే దేవుడు గ్రేస్ చూపించాలి. మనం ఎంత ప్రార్థన చేసినా, లేకపోతే మనం ఎంత వేదంతో, లేకపోతే ఎన్నోసార్లు మొరపెడుతున్నా సరే నీ కృపను బట్టి మా మొర ఆలకించు. కాబట్టి మనం దేవుని యొక్క గుణ లక్షణాలను బట్టి, ఎందుకంటే మనం ఒకవేళ దీంట్లోంచి బయటకు వచ్చేయాలని అనుకోవచ్చు, కానీ దేవునికి వేరే ప్రణాళిక ఉంటుంది, లేకపోతే బెస్ట్ దాన్ని మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నీ కృపను బట్టి మాకు మా మొర ఆలకించు. మాకైతే ఇందులోంచి బయటకు వచ్చేయాలని ఉంటుంది, లేకపోతే ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా అయినా బయటకు వచ్చేయాలని ఉంటుంది. కానీ అది నీ చిత్తం, నీ ఇష్టం, నీ ప్రణాళిక, నీ గ్రేస్, మా భక్తి కాదు, లేకపోతే మేము ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం అనే దాన్ని బట్టి కాదు, లేకపోతే మేము ఎంతసేపు ప్రార్థన చేసాం అనే దాన్ని బట్టి కాదు, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం అనే దాన్ని బట్టి కాదు, నీ కృపను బట్టి మాకు జవాబు ఇవ్వు అని చెప్తున్నారు. ఇంగ్లీష్లో ఏమన్నారంటే అకార్డింగ్ టు యువర్ లవ్ ఆర్ లవింగ్ కైండ్నెస్. చాలా మంచి పదజాలం వాడు, లవింగ్ కైండ్నెస్. కాబట్టి నీ యొక్క దయ చేత, లేదా నీ యొక్క ప్రేమ చేత మాకు సమాధానం. అంచేత దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని ఈ వచనాలు మనకు అర్థం చేస్తాయి. కాబట్టి నువ్వు మమ్మల్ని భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు నువ్వే. కాబట్టి నీ దయ చెప్పిన, నీ ప్రేమ చెప్పిన, నీ కనికరం చెప్పిన మాకు సమాధానం.
అంతేగాని మేము తొందరపడుతున్నామని కాదు, లేకపోతే మేము ఏదో భక్తి చేస్తున్నామని కాదు. కాబట్టి సీరియస్గా ప్రార్థన చేయాలి, ఒక క్రమశిక్షణతో చేయాలి. తర్వాత దేవుని యొక్క మనసు ఏంటి, లేకపోతే ఏ విధంగా మనం సమాధానం పొందుకోగలమంటే ఆయన ప్రేమను బట్టి, ఆయన కనికిరాన్ని బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేది మనం బాగా నేర్చుకోవాల్సినటువంటి సత్యం. మరొక విషయాన్ని కనుక మనం చూస్తే చూడండి, 150లో దుష్కార్యములు చేయవారు నీ ధర్మశాస్త్రమును త్రోసివేసేవారు నాకు సమీపించి ఉన్నారు, నా యొద్దకు సమీపించి ఉన్నారు. కాబట్టి చుట్టూ ఎప్పుడు డేంజర్స్ ఉన్నాయి. లేకపోతే దుష్కార్యములు చేయవారు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు నా మీద ఎప్పుడు వాళ్ళు నా మీద ఏదో చెయ్యాలి, ఏదో ప్లాన్ చేయాలి, లేకపోతే వీడిని ఎలా పడగొట్టాలి, లేకపోతే వీళ్ళని ఎలా ఏం చేయాలి అని, లేకపోతే ఎలా డేంజర్లో పడేయాలని ఇప్పుడు నన్ను చుట్టూ కాసుకుని ఉన్నారు దేవా. సో కాబట్టి వాళ్ళు నన్ను కొన్నిసార్లు వేళకోళం చేస్తూ ఉన్నారు, కొన్నిసార్లు నన్ను చూసి నవ్వుకుంటూ ఉన్నారు, కొన్నిసార్లు నాకు హాని తలపెడతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ నా చుట్టూ ఉన్నాయి అని చెప్తున్నారు. మన చుట్టూ ఎప్పుడు డేంజర్స్ ఉంటాయి. అది కొన్నిసార్లు ఫిజికల్గా అయి ఉండొచ్చు, కొన్నిసార్లు స్పిరిచువల్గా అయి ఉండొచ్చు, కొన్నిసార్లు వేరే వ్యక్తుల వల్ల అయి ఉండొచ్చు. మన చుట్టూ ఎప్పుడు రకరకాల సిచ్యువేషన్స్లో మనం ఉంటాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే శత్రువులు అందరూ పక్కనే ఉంటారు. దేవుడు చాలా దూరంగా ఉన్నాడు నాకు, వీళ్ళే రోజు దగ్గరగా, లేకపోతే ఉదయం లేచిన దగ్గర నుంచి నన్ను ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళు చాలా సమీపంగా ఉన్నారు. మన కింద వచనాల్ని చదివితే 151లో యెహోవా నీవు సమీపంగా ఉన్నావు అని చెప్పారు. అంచేత దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. మనం అనుకుంటాం చాలాసార్లు ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో దేవుడు మనల్ని విడిచిపోయాడు. దేవుడు మనకి చాలా దూరంగా ఉన్నారు. 22వ కీర్తనలో నా దేవా నువ్వు ఎందుకు చేయి విడిచి, ఎందుకు నా ప్రార్థన వినట్లేదు నువ్వు అసలు. కానీ ఆ కీర్తన చివరికి వచ్చేటప్పటికి దేవుని స్తుతిస్తూ ఉంటాడు. సో కాబట్టి కొన్నిసార్లు ఆ కీర్తనకాని యొక్క పర్సనల్ ఏమంటారు దాన్ని ఎక్స్పీరియన్స్, లేదంటే వాళ్ళ ఆ పరిస్థితి దేవుడు వెళ్ళిపోయాడేమో అన్నట్టు కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటి అంటే తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దేవుడు వాళ్ళని విడిచి వెళ్ళిపోలేదు, ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన మన పక్కనే ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు ఆయన వారితో పాటు సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకంటే ముందుగానే ఆయన ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాడు. అంచేత మన శత్రువులు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు, దుష్కార్యాలు చేయవారు సమీపించారు. అంచేత నువ్వు దూరంగా ఉన్నావని నేను అనుకుంటాను, కానీ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు చాలా సమీపంగా ఉన్నావు, వారికంటే నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు అని చెప్తున్నాను. అంచేత వాక్యాన్ని సరిగ్గా చదివినప్పుడు, వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటున్నప్పుడు మనం దేవుణ్ణి బాగా ప్రార్థించగలం, దేవుని అర్థం చేసుకోగలం, దేవుని కార్యాలు చూడగలం. అంచేత ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో దేవుడు సమీపంగా ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో చాలా స్ట్రగుల్స్, లేకపోతే చాలా హేళన, లేకపోతే చాలా రకరకాల పరిస్థితులు, దేవుడు విడిచి వెళ్ళిపోయాడేమో అన్న పరిస్థితి ఈరోజు నువ్వు అనుకోవచ్చు. కానీ ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన నీ దగ్గరే, నీలోనే ఉన్నాడు. అంచేత మత్తయి సువార్త 28:20లో ఏం చెప్పారంటే నేను సదాకాలం మీతో కూడా ఉంటాను. యోహాను సువార్తలో మీలో ఉంటానని చెప్పారు. తర్వాత కొన్ని పత్రికల్లో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు చెప్పారు. మీలో ఉన్నవాడు, మీతో ఉన్నవాడు, సదాకాలం మీతో ఉన్నటువంటి వాడు. కాబట్టి దేవుడు మనకి ఎప్పుడు సమీపంగానే ఉంటాడు. మనమే ఆయనకి దూరం అయిపోతాం. మనం ఆయనకి దూరం అయిపోతే శత్రువులు అందరి దగ్గరికి వస్తారు, అప్పుడు మళ్ళీ దేవుడు గుర్తొస్తారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచి వెళ్ళడు, ఆయన సమీపంగా ఉండేవాడు.
ఆయన మనల్ని ఎప్పుడు విడిచి వెళ్ళేటువంటి దేవుడు కాదు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఒక పాపులర్ స్టోరీ మనకి చెప్తా ఉంటారు, జిమ్ అండ్ జీసస్. ఒక వ్యక్తి ప్రతిరోజు దేవాలయంకి వెళ్ళి అతను ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఒక పర్టికులర్ టైంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా బెల్ కొట్టే టైంకి అతను వచ్చి ప్రార్థన చేసుకుంటాడు. ఏమనంటే, జీసస్ దిస్ ఇస్ జిమ్. కాబట్టి అతను చేసే ప్రార్థన అదే రోజు, యేసయ్యా జిమ్ వచ్చాను నేను. కాబట్టి అలా ప్రార్థన చేసుకుని మళ్ళీ తన వర్క్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలా రోజులు అలా వాచ్మెన్ దాన్ని ఎప్పుడు చూస్తాడు, ఎప్పుడు ఇతను ఈ టైంకి వస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. సరే, చాలా రోజులు అయిపోయిన తర్వాత అతను రావడం మానేస్తే వాచ్మెన్కి ఏంటి రోజు వచ్చి ఆయన రావట్లేదు ఏంటి అని అతనికి అనుమానం వస్తుంది. సరే, మొత్తానికి ఎంక్వైరీ చేసి అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత జిమ్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటాడు. కాబట్టి హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో విజిట్ చేయడానికి వెళ్తారు. అయ్యయ్యో మీకు ఇలా అయిపోయిందండి, మరి ఇలా మీరు ప్రతిరోజు వచ్చేవారు కదా, లేకపోతే అలా అని పాపం చాలా ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆ బెడ్ మీద ఉన్న వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు, ఆ జిమ్. అప్పుడు అతను అడుగుతారు, ఏంటి మీరు ఇంత సంతోషంగా ఉన్నారు? ఆ పక్కన ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు, అతనే కాదండి, ఈ వార్డులో అతను వచ్చిన దగ్గర నుంచి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఏంటి రా సీక్రెట్ అంటే, అతను ఏ టైంకి అయితే యేసుక్రీస్తుని కలుసుకోవడానికి వెళ్ళాడు, అదే టైంలో దేవుడు అతన్ని కలుసుకోవడానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి అతను ప్రతి రోజు కూడా అతను ఏమంటారు దాన్ని, జిమ్ దిస్ ఇస్ జీసస్ అనే స్వరాన్ని అతను వింటూ ఉన్నాడు. దేవుడు అతనితో ఉన్నాడు అనేటువంటి ఆ భావన అతనికి. అందుకని చాలా సంతోషంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆదర్శంగా అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తాం. మన జీవితాలు ఎప్పుడు దేవుడు విడిచిపోడు. మనం ఎంత సిన్సియర్గా, ఎంత సీరియస్గా దేవుని ప్రార్థన చేస్తాం, ఆయన అంత నియర్గా మనకు ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రాన్ని నిరాకరించింది, లేకపోతే నీ శ్రమలు, నువ్వు కష్టాలన్నీ నువ్వు తెచ్చుకుంటావు, ఆయన దూరంగా ఉన్నట్టే అనిపిస్తుంది నీకు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, 152వ ఆచరణలో, నీ శాసనములు నీవు నిత్యముగా స్థిరపరిచింది, నేను పూర్వం నుండి వాటి వలనే తెలుసుకొని ఉన్నాను. ఎటర్నల్ థింగ్స్ నిత్యముగా స్థిరపరిచింది. వాట్ ఈజ్ ఎటర్నల్? కాబట్టి దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచేది దేవుని వాక్యమే, పూర్వం నుండి. కాబట్టి దేవుని అర్థం చేసుకున్నాం. సో కాబట్టి దేవుని యొక్క సత్యము లేదంటే వాక్యము, ఆ సత్యాన్ని లేదంటే నిత్యమైనటువంటి మాటల మీద మనం ఆధారపడతాం. కాబట్టి మనం ఈరోజు దేని మీద ఆధారపడతా ఉన్నాము? నీ శాసనాలని నిత్యముగా స్థిరపరిచి. కాబట్టి దేవుని మీద దేవుని వాక్యం మీద ఆధారపడాలి. పూర్వం నుండి వాటి వల్లనే తెలుసుకొని ఉన్నాను. ఒక వ్యక్తికి అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుందంటే వాక్యాన్ని బాగా చదివినట్టు. సో కాబట్టి మనందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే, నిత్యమైంది ఏది, లేకపోతే వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ ఎటర్నల్, దాని మీద మన లైఫ్ని బేస్ చేసుకోవాలి. ఈరోజు మనం అశాశ్వతమైన దాని మీద జీవితాన్ని పెట్టుకుంటా ఉన్నాం. అంచేతనే మనం ఎటర్నల్ థింగ్స్, నిత్యమైన వాటి మీద, సత్యమైన వాటి మీద, పూర్వం నుంచి ఎంతోమంది ఆధారపడిన వాటి మీద మన మనసు నిలిపి మనం కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్లో ఉంటాం. దీన్ని నమ్మినటువంటి వారు ఎప్పుడూ నిరాశపడరు, దీన్ని నమ్మినటువంటి వారు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. కాబట్టి ఇట్ ఈజ్ ఎటర్నల్. సో కాబట్టి మనందరం కూడా నిత్యమైన వాటి మీద, సత్యమైన వాటి మీద నమ్మకం ఉంచుదాం. ఒకవేళ అలా కాకపోతే అసత్యమైనటువంటి వాటి మీద మన జీవితాలను కట్టుకోవాల్సి వస్తుంది.
కొన్నిసార్లు నిత్యం కానటువంటి మాట మీద, లోకం మీద మన యొక్క మనసు అంతా పెట్టుకోవాల్సి వస్తుంది. చివరికి వాటిలన్నింటినీ మనం కూలిపోతాం. శాశ్వతమైంది ఏది అంటే దేవుడు, శాశ్వతమైంది ఏది అంటే ఆయన రాజ్యం, శాశ్వతమైంది ఏది అంటే ఆయన వాక్యం. కాబట్టి చాలాసార్లు 119వ కీర్తనలో ఆయన వాక్యం శాశ్వతమైంది, అది సత్యమైంది. కాబట్టి అది మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి సత్యం. ఎన్నో కష్టాల్లో, ఎన్నో శ్రమల్లో, ఎన్నో ఇబ్బందుల్లో దేవుణ్ణి చాలా సిన్సియర్గా వేడుకుంటున్నాడు. ప్రభువా, నీ ప్రేమ చెప్పిన, నీ కనికరం చెప్పిన, నీ దయ చెప్పిన మమ్మల్ని విమోచించు. నేను సిన్సియర్గా, హృదయపూర్వకంగా, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అవి శాశ్వతమైనవి, వాటి మీద నేను ఆధారపడ్డాను. నీ యందు విశ్వాసం ఉంచేవాడిని ఎప్పుడు సిగ్గుపరచాడు. కాబట్టి నా శత్రువులు ఎంతమంది ఉన్నా సరే, లేకపోతే నా శత్రువులు నాకు దగ్గరగా ఉన్నా సరే, నువ్వెప్పుడు నా పక్కనే ఉన్నావు. అంచేత మన పక్కనే, మనతో పాటు దేవుడు ఎప్పుడు ఉంటాడు. కాబట్టి దేవుడు విడిచి వెళ్ళిపోలేదు. నువ్వు దేవునికి ఆ సమయాన్ని ఇవ్వడం మానేసావు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు మళ్ళీ తిరిగి సంపాదించుకో. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని బాగా చదువుదాం, దేవుని మనసు అర్థం చేసుకుందాం, దేవుని యొక్క అండర్స్టాండింగ్లోనికి వద్దాం. మనం ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆయన మనల్ని ప్రేమించేవాడు. ఏ ఇబ్బందుల్లో అయినా సరే ఆయన నమ్మదగిన వాడే. ఆయన ప్రేమ చెప్పిన, కనికరం చెప్పిన ఒకరు జవాబిస్తాడు. మన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా సరే, ఎంత భయంకర పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం దేవుని సిన్సియర్గా ఒక క్రమశిక్షణతో దేవుని మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా దేవుని మీద ఆధారపడదాం, నిత్యమైనటువంటి దాని మీద ఆధారపడదాం. ఆయన మాటలు, ఆయన ప్రార్థన, ఆయన వాక్యం మీద ఆధారపడదాం. ఈ అశాశ్వతమైనటువంటి వాటి మీద ఆధారపడదాం. లోకంలో శాశ్వతమైనటువంటి కొన్ని. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకుని మనం అలా నడుచుకుందాం. దేవుడు అలాంటి కృప మనకి దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ ట్రబుల్స్లో, ఈ కష్టాల్లో దేవుడు మనకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. లేకపోతే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయాడని మనం అనుకుంటున్నాం. శాశ్వతమైనటువంటి వాటిని మానేసి అశాశ్వతమైన వాటి మీద మన మనసు లగ్నం చేస్తున్నాం. హృదయపూర్వకంగా కాకుండా ఏదో అలవాటుగా ప్రార్థన చేస్తున్నాం. ఒక క్రమశిక్షణ కాకుండా, సిన్సియర్గా కాకుండా ఏదో బాగోదులే అన్నట్టు ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికంటే మించి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని, దేవుని మనసు అర్థం చేసుకుని, ఆయన వాక్యాన్ని చదివి, ఆయన గుణలక్షణాలు తెలుసుకుని, మా భక్తి కాదు ప్రభు, మా మాటలు కాదు, నీ ప్రేమ, నీ లవింగ్ కైండ్నెస్, నీ కనికరం, నీ దయ, దాన్ని బట్టి మా మొర ఆలకించు, మా స్థితికి బట్టి కాదు. ఎందుకంటే ఏ మానవుడి నీ ముందు నిలిచేయడానికి అర్హుడు కాదు. మా నీతి, మా యథార్థత అవన్నీ మురికి కొట్టుగా. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియ తండ్రి, మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ దగ్గర రావడానికి సహాయం చేయండి. హృదయపూర్వకంగా, సిన్సియర్గా మొరపెట్టడానికి సహాయం చేయండి. ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా భక్తి, మా నిజాయితీ, మా యథార్థత, మేము ప్రార్థన చేసే విధానం సమయాన్ని బట్టి కాదు, నీ లవింగ్ కైండ్నెస్ బట్టి, నీ కనికరాన్ని బట్టి మాకు నీ ఉత్తరం అని ప్రార్థన. నువ్వు గొప్ప దేవుడివి, ఏ టైంలో ఏది చేయాలో నీకు తెలుసు. కాబట్టి నీ మీద ఆధారపడడానికి, నీ కనికరాన్ని, దయని చూడడానికి సహాయం చేయండి. మా చుట్టూ ఎంతోమంది దగ్గరగా మాకు శత్రువులు ఉన్నారు. మరణపు లోయల వరకు మేము వెళ్ళినా సరే, వారికంటే వారితో పాటు మాకు ఇంకా సమీపంగా ఉంది. ఆ వివేచన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను మమ్మల్ని విడిచి వెళ్ళిపోయేవాడు కాదు, మాతో ఉన్న దేవుడు. మేము ఈ లోకంలో ఉన్నప్పుడు నిత్యమైన వాటి మీద మా మనసు నిలుపుకొని నిన్ను స్తుతించే కృప మా అందరికీ దయచేయాలి.
యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకున్నటువంటి రెవరెండ్ ఎన్ సమర్పణరావు గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఆదివారము పరిశుద్ధ ఆరాధన ఉదయం 11:15 ఇదే యూట్యూబ్ ఛానల్పై ప్రసారం అవుతుంది కనుక గమనించి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని, పాల్గొవాలని మనం చేస్తున్నాం. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అదేవిధంగా మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, కామెంట్స్ చేయడం ద్వారా, ఇతరులకు పరిచయం చేయడం ద్వారా మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో మరి అనేక మందికి పరిచయం చేయొచ్చు, స్టేటస్లో పెట్టుకోవచ్చు. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అనేక చోట్ల అభివృద్ధి చెందించడానికి మీ వంతు ప్రయాసపడాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. మనం అందరూ లేచి నిలబడి ఎలా ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొని గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధలోనే తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ప్రేమించే బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.